గనుల నుంచి దేశ విదేశాలకు ఎగుమతి అవుతున్న బైరైటీస్ ఖనిజం రేటుపై వివాదం రేగింది. పల్వరైజింగ్ మిల్లుల యాజమానులకు ఎంపీ ఎన్డీసీ యాజమానికి మధ్య వార్ నడుస్తుంది. బడా కంపెనీలకు ఏ ధరతో అయితే బైరైటీస్ ఖనిజాన్ని ఆన్లైన్ టెండర్ ద్వారా విక్రయిస్తున్నారో అదే ధరకు తమకు కూడా ఇవ్వాలని మిల్లుల యాజమానులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ ఎన్డీసీపై ఒత్తిడి పెంచి తమ డిమాండ్లను సాధించుకునేందుకు పల్వరైజింగ్ మిల్లుల యాజమానుల సమావేశమయ్యారు. గనుల నుంచి ఒక రాయిని బయటకు వెళ్లనీయమని స్పష్టం చేశారు. ఏపీ ఎన్డీసీ యాజమాన్య వైఖరిపై పల్వరైజింగ్ మిల్లుల యాజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముడి ఖనిజం విక్రయాల్లో ప్రభుత్వం చేసిన మార్పుల వల్ల 2 దశాబ్దాలుగా మంగంపేట గనులను నమ్ముకున్న తాము ఇప్పుడు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ఎన్డీసీ యాజమాన్యం ప్రోత్సాహంతో కోట్లాది రూపాయలు పెట్టుబడులుగా పెట్టి పల్వరైజింగ్ పరిశ్రమ ఏర్పాటు చేసుకున్న తాము బడా కంపెనీలతో ఆన్లైన్ టెండర్లలో పోటీ పడలేమన్నారు. గతంలో ఇస్తున్న విధంగానే బైరైటీస్ ఖనిజాన్ని రాయితీతో తక్కువ ధరకు అందిస్తే తప్ప తమ ఆర్థిక పరిస్థితి కుదరపడదని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. బడా కంపెనీలకు టన్ను ముడి ఖనిజం 1190 రూపాయలకు ఇస్తున్నారని తెలిపారు. తమకు మాత్రం 1680 రూపాయలకు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పల్వరైజింగ్ మిల్లుల యాజమానుల డిమాండ్ల పరిష్కారానికి ఏపీ ఎన్డీసీ యాజమాన్యం సానుకూలంగా ఉందని అధికారులు అంటున్నారు. మిల్లుల యజమానులు ధర వ్యవహారంలో కోర్టును ఆశ్రయించారని తెలిపారు. కోర్టు తీర్పు వచ్చే వరకు ఆ విషయంలో ఏమీ చేయలేమని అధికారులు చెబుతున్నారు. రాయితీ విధానంలో 40% మేర ఖనిజాన్ని మిల్లర్లకు ఇస్తారని అధికారులు పేర్కొంటున్నారు. ఏ ఖనిజాన్నైనా అది ఉపయోగపడే వాళ్లకు ఒకే రేటుకు సరఫరా చేస్తే దాన్ని ఇంకొక రూపంలో పౌడర్ చేసుకొని వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్గా తయారు చేసుకొని అమ్మేవాళ్ళు దాన్ని అమ్ముకుంటారు. ముడి ఖనిజమే కారణం ఏదైనా, టెండర్ ఏదైనా, పరిస్థితి ఏదైనా ఒకరికి ఒక రేటు ఇంకొకరికి ఇంకొక రేటు ఇస్తే తక్కువ రేటు ఇచ్చిన వాడి దగ్గరనే కొనుక్కుంటారు, ఎక్కువ రేటు కొన్నవాడి దగ్గర ఎవరు కొనుక్కోరు. మొన్న జనవరి 14వ తారీఖున మకర సంక్రాంతి రోజున కొత్త టెండర్ వదిలారు. 1,00,000 టన్ను ఏ గ్రేడుకు, 5 లక్షల టన్ను బి గ్రేడుకు, 10 లక్షల టన్ను సిఎండి గ్రేడ్కి. ఆ సిఎండి గ్రేడ్కు 1180 మినిమం ప్రైజ్ పెట్టాల. ఇప్పుడు వాళ్ళు అమ్ముతా ఉన్న రేటు ప్రకారం 1680 మినిమం ప్రైజ్ పెట్టారు. మేము మిల్లులు మనుగడ సాగించలేము. ఎందుకు? ఈ ముడి ఖనిజానికి ఉండే రేటు డిఫరెన్స్ వలన.